అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈరోజు నుంచి శ్రావణ మాసం మొదలైంది కదండి. రేపే మొదటి శ్రావణ శుక్రవారం అనమాట. ఆ రోజు ఏ విధంగా చేస్తే బాగుంటుందో నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా చాలా మంచివి. ప్రతి శుక్రవారం కూడా ఉదయాన్నే లెగిచి ఆ రోజు చక్కగా గడప ఇల్లంతా శుభ్రం చేసేసుకుని తర్వాత గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపకి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించి హారతి ఇచ్చి గడపకి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత మనం ఆ రోజు క్షీరాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే కూడా చాలా మంచిది. పాలతో చేసిన క్షీరాన్నం కానీ లేకపోతే వీలైన వాళ్ళు ఫ్రూట్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే పులిహోర కానీ పెరుగన్నం కానీ ఏవైనా కూడా మనకి ఏది వీలుంటే అది. అమ్మవారికి పాలతో చేసిన క్షీరాన్నం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏదో ఒక వారం 4 వారాల్లో ఏ వారం కుదిరితే ఆ వారం మీరు ఈ నైవేద్యాన్ని మాత్రం తప్పకుండా పెట్టుకోండి. ఈ శ్రావణ శుక్రవారంలో మొదటి శుక్రవారం రోజు చక్కగా దేవుడి గదిని అంతటినీ కూడా ముందు రోజే శుభ్రం చేసేసుకుని మామిడాకులతో అలంకరణ చేసుకుని చక్కగా అమ్మవారికి పూలతో అలంకరణ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న దేవుడి గుడి మొత్తాన్ని కూడా ఎంత వీలైతే అంతవరకు చక్కగా అలంకరణ చేసుకుని వెంకటేశ్వర స్వామికి అయితే శ్రావణ మాసం చాలా ఇష్టమైన మాసం. ఆయనకి మారేడు దళాలు కానీ లేకపోతే తులసి మాల కానీ వీలైన వాళ్ళు అలంకరణ చేయండి. అమ్మవారికి మల్లెపూలు సువాసన వచ్చే జాజులు కానీ అలాంటివంటే చాలా ఇష్టం. వీలైన వాళ్ళు ఆ విధంగా అమ్మవారికి అయ్యవారికి కూడా అలంకరణ చేసుకుని పూలతో పూజ అనేది చేసుకోవాలి. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే కూడా చాలా మంచిది అండి. అమ్మవారికి చాలా ఇష్టం గోరింటాకు. వీలైన వాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకోండి. అంటే రెండో శ్రావణ శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి అయితే ఆ రోజే చేసుకోమంది. పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే రేపు 21వ తారీఖు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు మనం పూజ అనేది చేసుకోవాలి. అందరికీ అలా చేసుకోవడం కుదరదు కాబట్టి వీల్లేని వాళ్ళు మొదటి వారమైన ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ 4 వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు. ముందుగా కుదిరే వాళ్ళు మామూలుగా అయితే రెండవ శ్రావణ శుక్రవారమే చేసుకోవాలి. వీలైన వాళ్ళు 1 కానీ 3 కానీ 4 కానీ ఏవైనా ఈ 4 వారాల్లో ఏ వారం కుదిరితే ఆ వారం చక్కగా అమ్మవారికి కలశం పెట్టి వీలున్న వాళ్ళు కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం లేకపోతే కలశం లేకుండా అయినా వరలక్ష్మి వ్రతం మాత్రం చేసుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా ఆ రోజు చక్కగా ఇలా అలంకరణ చేసుకుని లక్ష్మీదేవికి ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన అష్టోత్తర శతనామావళి అదేవిధంగా కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ వస్తే మనకి అవి శ్రీ సూక్తం కానీ ఇవి ఏమీ రాకపోతే మనం దేవుడి దగ్గర మనం టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకుని మనసుని దానిపైన లగ్నం చేసి వింటే కూడా చాలా మంచిదండి. ఆ రోజు ఏమాత్రం గొడవలు పడకుండా చాలా ప్రశాంతంగా మనకి ఏ విధంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు అమ్మవారికి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఇష్టం అనమాట. అదేవిధంగా అమ్మవారికి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అది కూడా ఇష్టము. మనస్సు లగ్నం చేయడం అనేది ముఖ్యం. ముందు అమ్మవారి మీద మనం ఎంత శ్రద్ధ భక్తి పెట్టి పూజ చేస్తామనేది ముఖ్యమండి. అదేవిధంగా అమ్మవారికి ఇలా గులాబీ పూలు కానీ నాటు గులాబీలు ఉంటాయి కానీ కదా అవి కానీ తామర పూలు కానీ అంటే చాలా ఇష్టం. వీలైన వాళ్ళు అవి కూడా తెచ్చుకొని పెట్టుకోండి. అదేవిధంగా అమ్మవారికి ధూపం అంటే కూడా చాలా ఇష్టం అండి. సాంబ్రాణి ధూపం వీలైన వాళ్ళు శ్రావణ మాసం అంతా కూడా ధూపం వేయడానికి ప్రయత్నించండి. లేకపోతే శుక్రవారాలైనా కూడా మనకి సాంబ్రాణి దొరుకుతుంది కదా, ఇప్పుడు కడ్డీలు దొరుకుతున్నాయి, లేకపోతే విడిగా సాంబ్రాణి కూడా దొరుకుతుంది. అదేవిధంగా గుమ్మం ముందు కూడా ఈ విధంగా రంగురంగు ముగ్గులు పెట్టుకుని దాంట్లో దీపం పెట్టుకుని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. గుమ్మం ముందు అమ్మవారికి దీపం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారు దీపంలో కొలువై ఉంటారు కాబట్టి ఇలా 4 వారాలు కూడా మనం శ్రావణ మాసం చేసుకుంటే చాలా మంచిది. వీళ్ళు లేని వాళ్ళు 1 వారమైనా మీకు ఏ వారం కుదిరితే ఆ వారం. ఎందుకంటే జాబ్స్ వెళ్ళే వాళ్ళకి కొందరికి ఆరోగ్యరీత్యా బాగోలేని వాళ్ళకి కూడా కుదరదు కాబట్టి
కేవలం ఒక్క వారమైన ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. ప్రసాదం చేయడానికి వీలు లేని వాళ్ళు కనీసం అమ్మవారికి చలిమిడి, పానకం, వడపప్పు పెట్టినా కూడా ఇష్టం. లేకపోతే కొబ్బరికాయ అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం.